హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటిజర్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 9th నుంచి 6th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఫిజిక్స్ అండ్ 10th కూడా 10th టు 6th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. అమెరికాలో వివక్షతతో కూడిన సేవల బహిష్కరణలో భాగంగా నల్ల జాతీయులు వేటిని బహిష్కరించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బస్సులు. నాకొక కల ఉంది ఉన్న చారిత్రక ఉపన్యాసం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మార్టిన్ లూథర్ కింగ్. 1963లో అమెరికా నల్ల జాతీయుల పౌర హక్కుల చట్టం కోసం ఏ నగరంలో ఉద్యమించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ వాషింగ్టన్. యుఎస్ఎస్ఆర్లోని మానవ హక్కుల ఉద్యమం ప్రధాన డిమాండ్ ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 5 అన్ని. స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలు, స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలు, ప్రజల భావ ప్రకటనలు, కదలికలకు స్వేచ్ఛ. అమెరికా యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1975. ఎస్ఏఎల్టీని విస్తరించి రాయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్. వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం ఎస్ఏఆర్టీ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1991. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1984. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేరళ. సైలెంట్ వ్యాలీకి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి? సైలెంట్ వ్యాలీకి మరొక నేమ్ వచ్చేసి నిశ్శబ్ద లోయ అన్నమాట. దానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కీచురాళ్ళు లేవు. విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎవరు స్థాపించారు? విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనిల్ అగర్వాల్. నర్మదా బచావో ఆందోళన్ సాధించిన విజయం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిర్వాసితులైన ప్రజలకు తగినంత గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది. దూపగుంట మహిళలు దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పర్యావరణాన్ని హరించే చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో సారాయిని అధికారికంగా నిషేధించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1991. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1995. పోలవరం ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. 1891లో మణిపూర్ ప్రాంతంపై నియంత్రణ సాధించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బ్రిటిష్ వారు. మణిపూర్ భారతదేశంలో విలీనమైన సంవత్సరం ఎంత? ఆన్సర్ ఈస్ ఇది 1949. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం చేసిన సంవత్సరం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1958. మైరా పైబి ఉద్యమం ఎందుకోసం మొదలయ్యింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సాగి బజార్లో గొడవ చేయకుండా నివారించడానికి. 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా గృహ నిర్బంధంలో ఉంటూ నిరాహార దీక్ష చేసిన మహిళ ఎవరు? 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గృహ నిర్బంధంలో ఉంటూ నిరాహార దీక్ష చేసిన మహిళ ఎవరు? ఆన్సర్ ఈస్
ఆప్షన్ 2 ఇరోమ్ ఇరోమ్ షర్మిల. 1971లో అమెరికా ఎక్కడ అణు పరీక్షలు జరిపింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అలస్కా. అభివృద్ధి చెందని దేశాల ప్రజలకందరికీ న్యాయంగా ఉండే పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే సుస్థిర అభివృద్ధిని కాంక్షించిన ఉద్యమం ఏది? అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే సుస్థిర అభివృద్ధిని కాంక్షించిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గ్రీన్ పీస్ ఉద్యమం. ప్రపంచీకరణ వల్ల ఏ వర్గం వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవారందరూ. గిరిజన ప్రజలు, భూమిలోని కార్మికులు, మహిళలు. వియత్నాంతో యుద్ధం కొనసాగినంత కాలం మేం సైనిక సేవలో చేరడానికి నిరాకరించాలన్న స్థిర నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం అని అమెరికా యువకులు ప్రకటించారు అంటే మీరు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అన్యాయమైన యుద్ధంలో పాల్గొనబోమని కోరుకునేవారు. అమెరికాలో బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు ఏ సంవత్సరంలో నిషేధించాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1956. ప్రముఖ అణు శాస్త్రవేత్త ఆండ్రే సకారోవ్ ఏ దేశానికి చెందినవారు? ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రష్యా. బహుళార్థ సాధక ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. విశాల భూభాగాలకు సాగునీరు అందించడం, విద్యుత్ ఉత్పత్తి, వరదలు, కరువుల నియంత్రణ. కింది వాటిలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన దేశం కానిదేది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అమెరికా. వివక్షతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పౌర నిరాకరణ. కింది వాటిలో మాల్కమ్ ఎక్సో భావన ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్వేత జాతీయుల పరిపాలన నుంచి స్వాతంత్రం కోసం పోరాడాలి. గ్లాడ్నోత్ అనే సంస్కరణలు ప్రవేశపెట్టిన సోవియట్ యూనియన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గోర్బాచేవ్. అమెరికా ఎవరిపై రసాయన ఆయుధాలైన నాపాలం లాంటి బాంబులు వేసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వియత్నాం. వ్యూహాత్మక ఆయుధాల ఒప్పందం జరిగిన సంవత్సరం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1991. చెర్నోబిల్ అణు కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యుఎస్ఎన్ఆర్. అడవుల సంరక్షణ కోసం పర్యావరణ ఉద్యమం మన దేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1970. తంగడం మనోరమ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మణిపూర్. మైరా పైబి ఉద్యమ సమయంలో ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బిపి జీవన్ రెడ్డి. 1944 ఆగస్టులో జరిగిన తీర్మానం అట్లాంటిక్ చాప్టర్ దేనిలో పాల్గొన్న ప్రముఖులు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1, 2 ఎఫ్డి రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్. వాషింగ్టన్ తీర్మానం, మాస్కో డిక్లరేషన్ జరిగిన సంవత్సరాలు వరుసగా ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1942, 1943. వాషింగ్టన్ తీర్మానం జరిగింది 1942, మాస్కో డిక్లరేషన్ జరిగింది 1943. గణాలకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి పైవారధరు బుద్ధుడు మహావీరుడు. గణరాజ్యాలు ఎన్ని సంవత్సరాల పాటు మనగలగాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1500 సంవత్సరాలు. సువిశాలమైన రాజ్యాలను ఎలా అంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సామ్రాజ్యాలు. భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య వరుసగా ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 5 నుంచి 10. 5 నుంచి 10. ఐక్యరాజ్య సమితి రోజువారీ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు? ఐక్యరాజ్య సమితి రోజువారీ కార్యక్రమాలను నిర్వహించేది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సచివాలయం. ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రష్యా అండ్ అమెరికా. రోమన్ సిద్ధాంతం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గ్రీస్ టర్కీ. నేటి తుర్కియేలకు ఆర్థిక సహాయం. గ్రీస్ మరియు టర్కీ. యూరోప్ లో కమ్యూనిజం పెరుగుదలను అరికట్టడానికి రూపొందించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మార్షల్ ప్రణాళిక. బ్రస్సెల్స్ సంధి జరిగిన సంవత్సరం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1948. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారు? నాటోను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1948. మాల్తో ప్రణాళికను ఏ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రష్యా. అలీన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1961. అలీనోద్యమానికి అంకురార్పణ జరిగిన బాండుంగ్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1955. అలీన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1961. అలీనోద్యమానికి అంకురార్పణ జరిగిన బాండుంగ్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1955. 1964లో నామ్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కైరో. 2009 నాటికి నామ్ సభ్య దేశాల సంఖ్య ఎంత? 2009 నాటికి నామ్ సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 118. కామన్వెల్త్ దేశాలు అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఒకప్పుడు ఇంగ్లాండ్ అధీనంలో ఉన్న దేశాలు. ఐరోపా దేశాల ఆర్థిక సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బ్రెజిల్. చమురు ఉత్పత్తి దేశాల సమావేశం బాగ్దాద్ నగరంలో ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1962. ఐరోపా దేశాల ఆర్థిక సమాఖ్య ద్రవ్య చలామణి కరెన్సీ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 యూరో. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం ఏ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గ్రీన్ పీస్ ఉద్యమం.